ప్రైజ్ లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నిన్నటి రోజు ఆదివారం ఆరాధనకి అటెండ్ అయ్యారా సంఘాలకి? మరి సోమవారము దేవుడు ఈ విధంగా ఉదయకాలము మనం కలుసుకోవడానికి ఆన్లైన్ ద్వారా దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు, మహిమ కలుగును గాక. ఈరోజు ఉదయకాల మరి యేసయ్య మాటగా కీర్తనలు 20 అధ్యాయము 1వ వచనము. కీర్తనలు 20 అధ్యాయము 1వ వచనము. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ఆమెన్. ఆపత్కాలలో సహాయకుడైనటువంటి దేవాది దేవుడు మన యేసయ్య. మనము కూడా అంతే. మనకి ఎప్పుడైతే సహాయం కావాలో అన్ని విధాలుగా ప్రయత్నించి ఆఖరిగా యేసయ్య దగ్గరికి వస్తూ ఉంటాం. ముందుగా రాము. ముందుగా మనకున్న ప్రయత్నాలన్నీ చేసుకొని మరి ఆఖరికి యేసు ప్రభు చెంత చేరతాం. అయితే దేవాది దేవుడు మన పట్ల చూపించేటటువంటి ప్రేమ ఎలాగుందంటే, ఆపత్కాలాల్లో నీకెవరు సహాయం చేసినా చేయకపోయినా నేను నీకు సహాయం చేస్తాను, నీకు సమాధానం ఇస్తాను, ఉత్తరం ఇస్తానని చెప్తున్నటువంటి దేవాది దేవుడు ఈరోజు ఏమన్నా ఆపదలో ఉన్నావేమో, ఆపత్కాలంలో ఉన్నావేమో, లేకపోతే సహాయం కోసం ఎదురు చూస్తున్నావేమో, నా దేవుడు నాకు సహాయం చేయాలి, నా దేవుడి నుంచి నేను పొందుకోవాలని ఆశపడుతున్నావేమో, దేని నుంచి అయితే మరి నీకు ఇబ్బందిగా పెట్టేటటువంటి పరిస్థితులు ఈరోజు నీకున్నాయేమో, ఈరోజు నువ్వు వెళ్ళేటటువంటి ప్రతి ఒక్క పనుల గురించి భయపడుతున్నావేమో, యేసయ్య అంటున్నాడు, నేను నీకు సహాయం చేస్తాను, నీకు ఉత్తరం ఇస్తాను, నీకు జవాబు దయచేస్తానని చెప్తున్నాడు. అయితే యేసయ్యని మనం ఎన్నిసార్లు మన కోసము అంటే దేవుడు ఎన్నో మేలు చేస్తూ వచ్చినప్పటికీ కూడా మనం ఎన్నిసార్లు యేసయ్యని వాడుకోలేదు, తిరిగి వెళ్ళిపోలేదు. యేసయ్య చేసినటువంటి మేలుని ఎన్నోసార్లు పొందలేదు, మేలు పొందిన తర్వాత వెళ్ళిపోలేదు. అయినా దేవుడు అంటున్నాడు, కీర్తనకారుడు చక్కగా రాస్తూ వచ్చారు, ఆపత్కాలంలో నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఆపత్కాలంలో యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డగా లేకుంటే యేసయ్య గురించి విన్నటువంటి బిడ్డగా ఉన్నావేమో, నీకు జవాబు దయచేస్తా అంటున్నాడు. నీకున్నటువంటి ప్రశ్నకి, నీకున్నటువంటి యాంబిషన్, నీకు ఏదైతే గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నావో, లేకుంటే నీకు ఏదైతే సమస్య ఉందని నువ్వు బాధపడిపోతున్నావో, నాకెవరు కూడా మరి సహాయం చేసేవారు లేరు, నాకెవరు కూడా మరి నేను అడిగితే జవాబు ఇచ్చేవారు లేరు అని దుఃఖముతో బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉందేమో, దేవుడు అంటున్నాడు, ఆపత్కాలంలో నేను నీకు సహాయం చేస్తాను, నీకు ఉత్తరం ఇస్తానని చెప్తున్నాడు యేసయ్య. కాబట్టి ఈరోజు ఉదయకాల సమయంలో ఈ యొక్క మాటను విశ్వసించినట్లయితే కనుక, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, నీకున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా, నీకున్నటువంటి అనారోగ్యంతో ఉన్నా, నీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా దేవుడు నీ చెంత చేరి యేసయ్య పాదాల చెంత నువ్వు ఎక్కడున్నా సరే యేసయ్య మాట మరి నువ్వు అడగబోయేటటువంటి వాటి గురించి దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, జవాబు దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆలస్యం ఎందుకు, కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, వందనాస్తుతులు చేయించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ విధంగా మరి యేసయ్య మాట వినడానికి మీ బిడ్డలు ఎవరైతే ఆశపడి మరి వేగిరపడుతూ మీ యొక్క వాగ్దానాన్ని పొందుకోవాలి, యేసయ్య దయచేటటువంటి మాటను నేను పొందుకోవాలని ఆశపడుతూ ఉదయకాల సమయంలో ఈ యొక్క ఆన్లైన్ ద్వారా జాయిన్ అవుతూ వచ్చారో వారందరి పట్ల ఈ యొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తున్నామని ప్రార్థించుకుంటున్నాం. ఆపత్కాలంలో యెహోవా ఉత్తరం ఇచ్చును గాక అని కీర్తనకారుడు అన్న రీతిగా ఎటువంటి పరిస్థితుల్లో మీ ప్రియ బిడ్డలు ఉంటున్నారో, ఏ ప్రాంతంలో ఉంటున్నారో, ఏ రాష్ట్రంలో ఉంటున్నారో, ఏ ఊరు నుంచి ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో, ఏ ఊరిలో ఉండి ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో దయచేసి జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క అవసరత, వారికి ఉన్నటువంటి అక్రత తీరుస్తున్నామని, సహాయం చేయమని, బలపరచమని, ఈరోజు వెళ్ళేటటువంటి ప్రతి ఒక్క పనిలో మీకు సహాయం దయచేస్తున్నామని, జ్ఞానంతో నింపి నడిపిస్తున్నామని, మంచి ఆరోగ్యాలు దయచేస్తున్నామని, ఈ యొక్క వాగ్దానాన్ని పొందుకున్న వారు విశ్వసించి మీ నుంచి మాత్రమే పొందుకున్నామని మీ అందు విశ్వసించి మీ అందు ముందుకు కొనసాగి కృపను దయచేస్తున్నామని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్.